హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాడ్కాస్ట్లో ఈరోజు మనతో ఉన్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలపైన. సార్ నమస్తే, వెల్కమ్. ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఏడాది పాలన చూసిన తర్వాత ఏడాది పాలన పైన చాలాసారి మనం మాట్లాడాం. చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడులు ఆకర్షించేలా, ఆంధ్రప్రదేశ్ వైపు కొత్తగా ఎవరైనా అక్కడికి వచ్చి కంపెనీలు పెట్టేలా పాలన ఉందా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ వర్డ్ అంటే వీళ్ళకి స్టేట్మెంట్స్ ఎక్కువ, ఏమీ లేకపోయినా అంతా ఇంత అని అంటే ఓదరగొట్టే టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమో ఎక్కువ, ఆచరణ ఏమో తక్కువ. సో అంటే అది ఒక సినిమాలో రజనీకాంత్ చెప్తున్నమాట, చేయరదు కమ్మి పేసిరదు జాస్తి అని. అంటే తమిళ వర్డ్ అది. అంటే మాట్లాడేదేమో ఎక్కువ, చేసేదేమో తక్కువ అని. సో అట్లా అలా వీళ్ళు మాటలు ఎక్కువ అని పని తక్కువ. చెప్పేది కొండంతా, చేసేది గోరంతా. ఎగ్జాక్ట్లీ అదే తమిళ్లో శివాజీ సినిమాలో చెప్తాడు అనమాట. సో అట్లా వీళ్ళు మాటలు ఎక్కువ, పని తక్కువ. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్ అని అనౌన్స్మెంట్స్ అయితే వస్తున్నాయి, కానీ ఇంతవరకు కొంచెం కూడా గ్రౌండ్ అయినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. మరి అంటే 4 రోజులు నడుస్తుంది అంటే వాళ్ళకు పేపర్లు ఉన్నాయి, మీడియా ఉంది. సో వాళ్ళు ఇంత చెప్తే అంత రాసేటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని చిలువలు పలవలు చేసి రాయడం అనేది జరుగుద్ది. బట్ రియాలిటీ అనేది తెలిసిపోద్ది కదా. సో పీపుల్ ఆర్ రియలైజింగ్. సో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నేరేషన్ ఇస్తోంది, ప్రభుత్వం ఏం చేయట్లేదని. ప్రభుత్వం చెప్తుంది మేము చాలా కంపెనీలు తీసుకొచ్చేసాం, మొత్తం ఆంధ్రప్రదేశ్ని మార్చేయబోతున్నాం అని చెప్పి. సో రెండింటిని నమ్మే వాళ్ళు ఉన్నారు, కాస్త న్యూట్రల్గా ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ బాగు కోరుకునే వాళ్ళు రెండింటిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. మీలాంటి వాళ్ళు చెప్తే వాస్తవం ఏంటో జనాలు తెలుసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మీకేమనిపిస్తోంది? బ్యూరోక్రసీలో పనిచేశారు, పొలిటికల్ పార్టీని ఇప్పుడు పనిచేస్తున్నారు, అసలు ఏమీ గ్రౌండ్ అవ్వట్లేదా? అదే అబద్ధాలేనా, మొత్తం డబ్బాలేనా? అంటే ఇప్పుడు 14-19 మధ్య కూడా వారు చేస్తున్నారు కదా. విశాఖపట్నంలో రెగ్యులర్గా ఈ ఈవెంట్స్ పెట్టేవారు కదా. అప్పుడు కూడా చాలా సిగ్నేచర్స్ అయినాయి, చాలా సంతకాలు పెట్టుకుని బిజినెస్ సమ్మిట్స్లో తీసుకొచ్చారు. అప్పుడు కూడా ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ దే హ్యావ్ అనౌన్స్డ్. సేమ్ అనౌన్స్మెంట్స్ అంటే సేమ్ మెథడాలజీ ఫాలోయింగ్ నవ్ ఆల్సో. బట్ గ్రౌండింగ్ అన్నది ఎక్కడ కనిపించడం లేదు. కొంచెం టైం పడుతుంది ఏమో కదా గ్రౌండింగ్కి. అంతే, అనౌన్స్ చేయగానే ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఆ ప్రాసెస్ కూడా కనిపించట్లేదు. కరెక్ట్, డెఫినెట్గా మీరు అన్నట్టు టైం పడుతుంది. ఇప్పుడు 1 yearలో వచ్చిందైతే ఏం లేదు కదా అనౌన్స్మెంట్స్ తప్ప. అది ప్రభుత్వమే చెప్తుంది. ఎవరో ఆర్టీఏ వేస్తే ఒక్క కొత్తగా రూపాయి కూడా రాలేదు. అదే. సో ఫైనల్గా ఏంటంటే వీళ్ళు 100 మాట్లాడితే 10 వచ్చిందంటే చాలా గ్రేట్. ఓకే, 10 వస్తేనే చాలా గ్రేట్. సో దట్స్ దేర్ పర్ఫార్మెన్స్ అండ్ రేటింగ్ ఆఫ్ దేర్ స్టేట్మెంట్స్. మీరు కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు ఆయన సింగపూర్ వెళ్తారు, అక్కడ ఎక్వేరియం చూస్తారు. విశాఖపట్నంలో ఈ అండర్ సీ ఎక్వేరియం పెట్టించేస్తానని చెప్తారు. ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పారు ఒకసారి మీరు రికార్డ్ చెక్ చేయండి. ఆయన లాస్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో సింగపూర్లో ఉన్న ఎక్వేరియం లాంటిది పెడతానని చెప్పారా లేదా? చెప్పారా? యాజ్ సీఎం చెప్పారు. చెప్పినాక ఆయనకు 4 సార్లు అవకాశం వచ్చింది. ఎందుకు చేయలేదు? ఎందుకు పెట్టలేదు? విశాఖపట్నంలో సింగపూర్లో ఉన్న మెథడాలజీ ప్రకారం అంటే అలా ఆ సిస్టంలో ఆయన చూసింది చేస్తానని అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? 4 సార్లు సీఎం అయ్యారు కదా. దాన్ని ఎవరు ఆపడానికి కూడా ఉండదు కదా. అసలు నోబడి ఆబ్జెక్ట్స్. అది పబ్లిక్ కోసం అతను స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, హామీ అది. నేను చేస్తానని చెప్పారు. అలా అనేకంగా చెప్పారు. చైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూస్తే అది నేను హైదరాబాద్లో చేస్తా, లేకపోతే విజయవాడలో చేస్తానని చెప్తారు. అలా ఎందుకు ఇలా జనాల్ని తప్పుదోవ పట్టించడం, మాయ మాటలు చెప్పడం? ఆయన నేను ఒక విజనరీని, విజన్ చేయగలుగుతాను, 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో నేను చూడగలుగుతాను. సో అలా చూసి చెప్పి ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నారు. ఏఐసిటీ అమరావతి అంటే ఏఐ అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో కార్యరూపం దాల్చే పరిస్థితి లేదా? అంటే ఆయన చేసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ సిటీలు చేస్తారు. సో ఇప్పుడు ఒక ఫారిన్ గర్ల్ స్టడీ చేశారు కదా అప్పుడు హైటెక్ సిటీ గురించి. షీ గేవ్ ఏ రిపోర్ట్, థీసిస్ ఇచ్చింది కదా. ముందుగానే భూములు తీసుకుని ఆ భూముల్ని తీసుకున్న దగ్గర ప్రకటించి అక్కడ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకునే అవకాశం కల్పించారు అనేది చెప్పింది కదా. సిమిలర్ రెప్లికేషన్ చేద్దాం అమరావతిలో కూడా అని అనుకున్నారు. హైదరాబాద్ ఏంటంటే డెవలప్డ్ సిటీ కదా. సో దాని పెరిఫెరీలో ఏదైనా డెవలప్మెంట్ ఉంటే క్యాచప్ అవడం ఫాస్ట్గా ఉంటుంది. బట్ వేరే అమరావతి అనేది అసలు దెర్ ఈజ్ నో సిటీ అట్ ఆల్. సో స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి. అది టేక్ ఆఫ్ అయ్యి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు
హైటెక్ సిటీలో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ సంపాదించినట్టు ఇక్కడ సంపాదించేద్దాం అనుకుని ఒక రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చేస్తే అవ్వదు కదా. కానీ అమరావతి గురించి వ్యతిరేకంగా మాట్లాడడానికి, వ్యతిరేకంగా వదిలేసేయండి, కనీసం అమరావతిలో ఏం జరుగుతుందనేది డిస్కస్ చేస్తే కూడా ఒక విలన్లుగా చూసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చేస్తుంది. ఇప్పుడు అమరావతిని పర్సే ఎందుకు వ్యతిరేకిస్తారండి? ఎనీ స్టేట్ నీడ్స్ ఏ క్యాపిటల్. సో యాజ్ ఫar as capital is concerned, nobody says no. Only the way they are taking up, the way they are moving forward, ఆ మీన్స్ ఆఫ్ యాక్టివిటీ ఉంది చూసారా, ఎగ్జిక్యూషన్, అది ప్రాబ్లం. ఇప్పుడు గాంధీనగర్ కట్టారు, అన్ని వేల ఎకరాలు లేవు. న్యూ రాయ్పూర్ కట్టారు, అన్ని వేల ఎకరాలు లేవు. ఈవెన్ ఎర్లియర్గా కట్టిన భువనేశ్వర్ కానీ చండీగఢ్ కానీ అవేం లేవు కదా. సో ఒక సిటీ నిర్మాణానికి అవసరమైనంత వాళ్ళు ఒక రైల్వే స్టేషన్ కావాలంటారు. సో ఇప్పుడు అంత హాస్యాస్పదంగా అంత ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ మాట్లాడుతుంటే ఎందుకు అర్థం కావట్లేదు సార్ ఆయనకి. మీరు ఆయనతో కూడా కలిసి పనిచేశారు. నేను మొన్న వడ్డే శోభనాథేశ్వర గారు వచ్చారు. 13 ఎకరాల్లో విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది నరసింహారావు, 1500 ఎకరాల్లో నేను అమరావతిలో రైల్వే స్టేషన్ కడతా అంటున్నారు ఆయన. ఏం చెప్పాలి, పిచ్చి పట్టింది ఆయనకి అని చెప్తున్నారు. సో ఆయన మంత్రులకు సహచరుడిగా పనిచేశారు, మీరు ఆయనతో పాటు బ్యూరోక్రసీలో పనిచేశారు. ఏం ఆలోచిస్తారు ఆయన, ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో ఏముంది అనేది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? యాక్చువల్గా ఈ విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ల్యాండ్, అంటే నేను అక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిఆర్డిఏ, పాతది విజిటిఎంయుడిఏ అని ఉండేది, దానికి నేను వైస్ చైర్మన్గా వర్క్ చేశాను. ఆ టైంలో ఐ ప్రపోజ్డ్ గూడ్స్, అంటే ఎట్లా అంటే అది మనము రోడ్ ట్రాఫిక్లో అయితే కనుక ఒక ట్రాన్సిట్ పాయింట్ అని గొల్లపూడి దగ్గర ఒకటి ప్రపోజ్ చేసాం. అంటే అక్కడికి వచ్చి అన్లోడింగ్ లోడింగ్ జరుగుతాయి. అంటే ఫార్ అవే ప్లేసెస్ నుంచి కమోడిటీస్ వస్తాయి, వచ్చిన తర్వాత అక్కడ రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఒక హబ్ లాగా ఉంటుంది విజయవాడని, అదొకటి ప్రపోజ్ చేసి సిమిలర్ హబ్, రైల్వే హబ్ మనం రైల్వేస్లో కూడా చేయొచ్చు. విజయవాడ గుణదల మధ్య ఉన్న రైల్వే లైన్ తీసుకుని గుణదల స్టేషన్లో ఒక హబ్ క్రియేట్ చేయొచ్చు అని నేను ప్రపోజ్ చేశాను. అంటే విత్ ఎగ్జిస్టింగ్ ల్యాండ్, ఎగ్జిస్టింగ్ రైల్వే స్టేషన్స్. ఎందుకంటే విజయవాడ ఈజ్ ది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ జంక్షన్స్ ఇన్ ది కంట్రీ అండ్ ఇట్స్ ఏమంటే గేట్వే ఫర్ సౌత్ ఇండియా. కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, పాండిచ్చేరి కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నార్త్ సౌత్కి మధ్యలో గేట్వే లాగా ఉంటుంది. అట్లాంటి ఫెసిలిటీ ఉండి అక్కడ ఒక రైల్వే హబ్ని మనం క్రియేట్ చేసి ఆ వేగన్స్లో వచ్చేటువంటి సరుకుని రీడిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, అక్కడ తీసుకురావచ్చు. అంటే ఇన్లాండ్ పోర్ట్ లాంటిది అనొచ్చు మనం. రైల్వే పోర్ట్ ఒకటి ప్రపోజ్ చేసాం. దానికి అసలు ఒక ఎకరం కూడా అడిషనల్గా మేము ఉన్నది, సఫిషియెంట్ ల్యాండ్ ఉంది. అంత పెద్ద ప్రాజెక్ట్ చేయడానికే ఉన్న ల్యాండ్ సఫిషియెంట్గా సరిపోద్ది అన్న దానికి 1500 ఎకరాలు తీసుకుని ఈ రైల్వే స్టేషన్లో ఏం చేస్తారు, సరిపోయే ల్యాండ్ ఉంది రెడీ స్టేషన్ కోసం 1500 ఎకరాలు. అది ఇట్లా అంటే ఆయన మరి తెలిసి మాట్లాడతారా, తెలిగి మాట్లాడతారా అంటే ఒక హైప్తో మాట్లాడి జనాల్లో క్రియేట్ చేస్తే చాలా గొప్ప, అంటే అదొక విజన్ అనుకుంటారనే ఒక ఫాల్స్ నోషన్లో ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే సమయంలో నేను కాంట్రా కూడా చెప్తాను. 10,000 నెలకు ఆదాయం వచ్చే విధంగా పేదవాళ్ళ కోసం పనిచేస్తామని అప్పుడు చెప్పారు. అంటే నేను సర్వీస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు 14. సో 10,000 ఆదాయం రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తే నెలకు 10,000 ఆదాయం వస్తుంది? కనీసం ఒక 20 lakhs కమ్సే కమ్. అక్కడ అంత ఇన్వెస్ట్ చేస్తే నెల ఆ రొటేషన్లో నీకు ఒక 40,000-50,000 సంపాదిస్తే అన్ని ఎక్స్పెండిచర్స్ పోను, నికరంగా నెట్ ఇన్కమ్ 15,000 అట్లా. అలాంటి పరిస్థితిలో నేను ఇన్నోవాస్ కొని పెడదాము ఈ బెనిఫిషరీస్కి, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ బాగా బ్లూమ్ ఉంది, ఫ్లరిషింగ్గా ఉంది అన్న. ఎంత అవుద్దన్నాడు? 20 లక్షలు అవుద్దాను. నువ్వు బెల ఉన్నావులే, 1 లక్ష పెట్టి 2 బెర్రెలు కొని పెడితే 20 ఫ్యామిలీస్కి ఇవ్వచ్చు మనం, నువ్వు 20 లక్షలు ఒక ఫ్యామిలీకి ఇస్తానంటే ఏంటన్నాడు. వైడ్ కవరేజ్ కావాలి, ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి మనం అన్నారు. అంటే నీ పర్పస్ 10,000 రూపాయలు ఆదాయం రావాలనే పర్పస్ కోసం మీరు డిజైన్ చేసి ఆయన పర్పస్ వైడర్ రీచ్ ఉండాలి. సో నేను అప్పుడు కాదు సార్, మీరు ఎవ్రీ ఫ్యామిలీ 10,000 ఇన్కమ్ రావాలని పదే మీరు అనౌన్స్ చేశారు. 1,00,000 రూపాయలు పెట్టి బెర్రెలు కొంటే 10,000 రావు సార్. 20 లక్షలు పెట్టి ఏదైనా పెడితే అప్పుడు వాళ్ళకి 10-15,000 నికరంగా మిగులుతుంది. కాబట్టి ఇది ఆలోచించండి
ఒప్పుకోండి సార్ అని చెప్పేసి అందరం ఉన్నాం. అప్పుడు మినిస్టర్స్ కూడా ఉన్నారు, బీసీ మినిస్టర్ కొల్లు రవీంద్ర, ఎస్సీ మినిస్టర్స్ ఆనంద్ బాబు, వీళ్ళంతా ఉన్నారనమాట. సో ప్లస్ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉన్న సమయంలో ఒక డిస్కషన్లో భాగంగా అలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది. అంటే రియాలిటీ విషయంకి వచ్చేటప్పటికి అట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి ఇది ఇవ్వాలి అని పట్టుబట్టి, అంటే ఏదో 10 మందికి మేలు జరుగుద్ది అని మన తపన. అంతకంటే అందరికి బర్రెలు ఇస్తే హెరిటేజ్కి పాలు వస్తాయి అనుకుంటున్నాం. సో అలా మరి ఇట్లా జనాల్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడటం. సో కంపెనీలు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చేస్తున్న ప్రకటనలు అవైతే, ఒక పక్క కేసులు, ఆంధ్రప్రదేశ్లో కుంభకోణాలు, దీనికి సంబంధించిన క్యాంపెయిన్ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అపచారాలు, ఆంధ్రప్రదేశ్లో అక్రమాలు, ఆంధ్రప్రదేశ్లో అవినీతి, ఆంధ్రప్రదేశ్లో కేసులు. తాజాగా మద్యం కుంభకోణానికి సంబంధించిన, మద్యం కుంభకోణం ఉందో లేదో తెలియదు, మద్యం కేసు గురించి అయితే, మద్యం కేసు గురించి జరుగుతున్న చర్చ మొత్తం దేశవ్యాప్తంగా, జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు, ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నారు, లాంటి చర్చ దేశవ్యాప్తంగా ఉంది. అసలు ఏంటి సార్ మద్యం కుంభకోణం మీకు అర్థమైనంత వరకు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్కి లాస్ గెయిన్ అనేటువంటిది కోణాన్ని మనం పరిశీలించాలి. అదే సమయంలో ప్రజలు. సో ప్రజలు ఈజ్ ద బిగ్ థింగ్, పీపుల్ ఆర్ సుప్రీం. సో ప్రజలకు ఏం నష్టం జరిగింది, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు మనం ఏం చేయాలనేది చూడాలి. అలాంటి సందర్భంలో ఈ పర్టికులర్ యాక్టివిటీలో ఎక్కడ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎక్కడైనా డబ్బు వెళ్ళిందని కానీ వచ్చిందని కానీ, లేకపోతే కిక్ బ్యాక్స్ అందాయని కానీ, క్విడ్ ప్రోకో జరిగిందని కానీ, అట్లాంటి సిచ్యువేషన్స్ డాక్యుమెంటేషన్ ఎక్కడ కనిపించడం లేదు. అంత హీర్సే, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది. నిన్నగాక మన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఒక ప్రూఫ్ లేకుండా ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడితే దాన్ని బేస్ చేసుకుని మీరు అరెస్టులు చేయడం, దాన్ని బేస్ చేసుకుని వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు. పోలీస్ హ్యాస్ టు రిస్ట్రైన్ దెమ్సెల్వ్స్ అండ్ అబైడ్ బై ద లా అని చెప్పేసి చాలా క్లియర్గా పోలీస్కి గట్టిగా అక్షంతలు ఇచ్చినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు మొన్న రీసెంట్గా. సో మరి అలాంటి పరిస్థితిలో ఇది అంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే ఒక పార్టీ అనో లేకపోతే ఇదనో కాదు, ప్రజల పక్షాన ఒక రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉండవలసినటువంటి బాధ్యత ఏమిటి అనేటువంటి అంశాల్లోకి వస్తే, కక్ష సాధింపు, పగ, ప్రతీకార చర్యలు అనేది కాదు కదా నీకు ఓటేసి ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఓటేసి మ్యాండేట్ ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు అది మానేసి ఎంతసేపు వాళ్ళని వీళ్ళు తిట్టుకోవటం, వీళ్ళని వాళ్ళు తిట్టుకోవటం. అసలు ఇప్పుడు ఓడిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, జనం మర్చిపోకుండా, ఓడించిన వాళ్ళు మర్చిపోనివ్వకుండా నిరంతరంగా జపం చేస్తున్నారు వీళ్ళు, జగన్ జగన్ జగన్. అంటే ఏది మాట్లాడినా అతని గురించి. ఇప్పుడు ఎందుకు ఓడిపోయాడు, అతని పాలన నచ్చలేదు, పద్ధతి నచ్చలేదు, లేకపోతే విధానాలు నచ్చలేదు, ఏదో ఒక రీజన్ వల్ల ఓడించారు. సో ఎందుకు మీరు మెరుగు అనుకుని ఇచ్చారు. మీరు ఏ విధంగా మెరుగు చూపించడం మానేసి ఏది చిన్నది జరిగినా పాయింట్అవుట్ చేయటం, ఏ పాయింట్ ఉన్నా తిరిగి అతను చేశాడు, అతను ఇలా చేశాడు, లేకపోతే ఇప్పుడు లడ్డూలో కల్తీ జరిగిందంటే దానికి ఎక్స్సీఎంఏ కారణం, ఇట్లాంటి మాటలన్నీ పదే పదే మాట్లాడి గుర్తు చేస్తాం. ఒకవేళ జరిగుంటే నిజంగా జరిగిందా లేదా నిర్ధారించాలి, జరిగిన తర్వాత దాని మీద చర్య తీసుకోవాలి. అట్లాంటి యాక్షన్స్ ఏమీ లేవు. సో ఒకటే అంటే అతని మీద వాలి అతని ప్రొటెక్షన్లో బ్రతకడం, అంటే అతను మాట్లాడుతూ ఉంటేనే మేము బ్రతకగలుగుతాము అనేటువంటి పరిస్థితిలో వీళ్ళు బిహేవ్ చేయడం అనేది ఒక పక్క కనిపిస్తూ ఉంది. రెండో పక్క వీళ్ళు చెప్పి చేస్తానన్న హామీల గురించి కానీ, ఇస్తానన్న పాలన గురించి కానీ ఎక్కడా లేదు, చర్చ లేదు, దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు నీకంత సత్తా ఉంటే, నీలో నిజాయితీ ఉంటే, నువ్వేం చెప్పావు అది చేసి, ఇదిగో ఇది నేను చెప్పాను, నేను చేస్తున్నాను అని నువ్వు చూపించు, నీ గుండెలు చూపించు. దిస్ ఈజ్ హౌ ఐ యామ్, నేనేం చెప్పానో అది చేస్తా, ఇది నా పాలన, ఇలా ఉంటుంది, దిస్ ఈజ్ హౌ వీఆర్ డిఫరెంట్ అనేది మాట్లాడటం మానేసేసి ప్రతిదానికి ఎవరో ఒకరి మీద బురద జల్లటము, ఎవరో ఒకరిని లీనియంట్గా తీసుకోవడం అనేది. ఎలక్షన్ ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో పెద్దిరెడ్డి కుటుంబం భూ అక్రమాలకు పాల్పడింది, మద్యం కుంభకోణంలో ఉంది అని మాట్లాడుతూ వచ్చాము. సో అప్పుడు కుంభకోణం జరిగిందని చెప్పాము. ఇప్పుడు జరిగిందని చూపించాలి కదా జనాలకి, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి కదా అని చెప్తుంది ప్రభుత్వం. అది కూడా పార్ట్ ఆఫ్ ఎలక్షన్ ప్రామిసే అని చెప్తుంది. మేనిఫెస్టో లేదుగా, మేనిఫెస్టో లేదు. అది ఒకటే. ఓకే, ఒకవేళ మీరు అంటున్నట్టుగా
మేము అది కూడా చూపించాలి జనాలకి అని అంటే చూపించండి. బట్ వేర్ ఈజ్ ది లాస్ట్ గవర్నమెంట్, లాస్ట్ ఎక్స్చెక్కర్ ఎక్కడ ఉంది? హౌ మచ్ అంటే హౌ మచ్ ఈ సపోజ్ టు కమ్, అది రాకుండా ఆగిపోయింది. ప్రభుత్వానికి రావాల్సి ఉండాల్సిన ఆదాయం ఎంత, అది ఎంత ఆగిపోయింది, ఏ విధంగా నష్టం వచ్చింది, అసలు ఏ బేసిస్ మీద ఒక పాలసీని రివ్యూ చేశారు, రివ్యూ చేసి మార్చారు. వాళ్ళు ఏ బేసిస్ మీద మార్చారు, మీరు ఏ బేసిస్ మీద మార్చారు, దానికి బేసిస్ ఏంటి అంటే మీ ఇష్టం వచ్చినట్టు పాలసీలు చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, వాళ్ళు మార్చారు. ప్రైవేట్గా ఉన్నదాన్ని పబ్లిక్ సెక్టర్లోకి తెచ్చామన్నారు. మరి పబ్లిక్ సెక్టర్లో ఉన్నదాన్ని మీరు ఎందుకు ప్రైవేట్గా మార్చారు? అసలు వాట్ ఈస్ ద బేసిస్? అంటే ప్రజలకి ఏం సంబంధం లేదు, ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు, మేము మంచిగా మందు ఇచ్చేస్తే తాగిపడిపోతారు, వాళ్ళు కోరుకున్న మందు మద్యం వాళ్ళు ఇవ్వలేకపోయారు, ఇప్పుడు వాళ్ళు కోరుకున్న మద్యం మేము ఇస్తే మత్తులో తూగుతారు, అంతే తప్ప ఏం పట్టించుకోరు అయినా మీ ఆలోచన. అందుకోసమే మీ ఇష్టం వచ్చినట్టు పద్ధతులు, పాలసీలు మార్చేసుకుని, విధానాలు మార్చేసుకుని మీకు నచ్చిన వాళ్ళకి ఆదాయం వచ్చేట్టుగా చేసుకుంటారా? ఇప్పుడు ఇంత హైప్ క్రియేట్ చేసి, ఇంత సిట్ ఏర్పాటు చేసి, ఇన్ని ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళ టైం, ఎనర్జీ నువ్వు వృధా చేసి ఏంటి నువ్వు సాధించింది? ఏదో సామెత ఉంటుంది, కొండందేవి ఎలక్ని పెట్టారని. ఇక్కడ ఎలక్ కూడా కనిపించడం లేదు నాకైతే. ఎందుకనంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆ బుసిరెడ్డో, కసిరెడ్డో, బసిరెడ్డో ఎవరో నేను జగన్మోహన్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చాను అంటాడు అనుకో, అది ఎలా ప్రూవ్ చేస్తాను అనేది కనపడాలి, ఎవిడెన్స్ ఏదో ఉండాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి వెళ్ళిందో, దాన్ని దేనికి వాడారో, ఈ అంశాలన్నీ రావాలి కదా. చెప్తుంది ఆ డబ్బులు కొన్ని తీసిపోయి ఎలక్షన్లో డబ్బులు ఓటర్లకు పనిచేశారని కూడా చెప్తుంది. మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేశామని కమిషన్ ఇట్ సెల్ఫ్ హెస్ గివెన్ ఎ స్టేట్మెంట్. సో దట్ మీన్స్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ కాదనమాట, డబ్బులు పంచారు, బయాస్డ్ ఎలక్షన్స్ అనమాట, పక్షపాతంగా జరిగిన ఎలక్షన్స్ అనమాట. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా కొమ్మక్క అయిపోయి ఓటర్లకి డబ్బులు ఎరగా వేసి ఓట్లు వేయించుకుని, అంటే ప్రజా అభిప్రాయం రిఫ్లెక్ట్ కాలేదు, అంటే డెమోక్రసీ చచ్చిపోయింది, ప్రజాస్వామ్యం అనేటువంటిది పరిరక్షణ జరగలేదు. సో దట్ మీన్స్ ఇస్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ. ఇఫ్ ద సిట్ ఈస్ సేయింగ్, ఇప్పుడు వాళ్ళు ఇనిషియల్గా వేసినటువంటి చార్ట్ షీట్స్లో ఈ డబ్బుని ఎన్నికలకు ఉపయోగించారు అని ఒక అధికార యంత్రాంగం ఒక రిపోర్ట్ రాసింది అంటే విచారణ సంస్థ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దానికి స్పందించాలి కదా. ఇప్పుడు ఏ పోలీస్ అయితే నీకు బందోబస్తుగా నిలబడి ఎన్నికలు నిర్వహించారో అదే పోలీసు ఈరోజు ఏం చెప్తుంది? ఎలక్షన్లో డబ్బులు పంచారని చెప్తుంది. దట్ మీన్స్ యువర్ ఎయిమ్ డిఫీటెడ్. నువ్వు ఏ ఉద్దేశంతో ఎన్నికలు జరిపించావో అది డిఫీట్ అయిపోయింది. సో దట్ మీన్స్ వాట్, డబ్బులు పంచిన ఎలక్షన్ అని అధికార యంత్రాంగం నిర్ధారణ చేసింది కాబట్టి ఈ ఎన్నికలు క్యాన్సిల్ చేయాలి, ఈ ఎన్నికలు రద్దుపరచాలి, మళ్ళీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. సో మన జరిగిన ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ కాదైతే అంతే కదా. ఇప్పుడు అధికార యంత్రాంగం నిర్ధారణ చేసి ఛార్జ్ షీట్లో పెట్టింది కదా. దట్ మీన్స్ మొన్న 24 కదా లో జరిగినటువంటి ఎన్నికలు రాంగ్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కాదు, డబ్బులు పంచడం ద్వారా జరిగిన, డబ్బులు ఎరగా వేసి లంచం ఇచ్చి ఓట్లు కొనుక్కున్నవి, అవి ప్రజలు ఇచ్చిన అభిప్రాయం కాదు, ప్రజల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్నటువంటి ఓటు అది. సో దెన్ ఇట్స్ నాట్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్. దేన్ని క్రైటీరియా చూడదు. ఒక ఎలక్షన్ కమిషన్ మేము ఫెయిర్గా నిర్వహించామని చెప్తుంది, సిట్ ఏమో డబ్బులు తీసిపోయి పంచారు అని చెప్పి సిట్ చెప్తుంది. ఎవరి వాదనకి వ్యాలిడిటీ ఉంటుంది, ఏదో ఒకటి నిజం ఉంటుంది కదా, రెండు నిజం ఉండడానికి ఛాన్స్ లేదు కదా. సో అంటే ఇప్పుడు మేము ఇన్వెస్టిగేట్ చేసి దీన్ని వెలికి తీసామని అంటున్నారు కదా. ఇప్పుడు డబ్బు మద్యం వల్ల వచ్చిందా, ఇంకొక దాని వల్ల వచ్చిందా అనేది పక్కకు పెడితే డబ్బు పంచి ఓట్లు వేయించారు అనేది వీళ్ళు చెప్తున్నారు కదా. ఆ డబ్బు సోర్స్ పక్కన పెడదాం కాసేపు, బికాస్ డబ్బు సోర్స్ అనేది ఈ కుంభకోణం అనే దానికి సంబంధించింది. బట్ పంచటం అనేది ఇట్స్ డిఫరెంట్ యాక్టివిటీ కదా. సో విచ్ ఈజ్ అగెనెస్ట్ టు ది కాన్స్టిట్యూషన్, అగెనెస్ట్ టు ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. సో హౌ కెన్ ఇట్ హ్యాపెన్? ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, వాట్ ఈస్ ద యాక్షన్ అండ్ రెమెడీ? జరిగిన దాని మీద యాక్షన్ ఉండాలి, ఆ చర్యకు రెమెడీ కూడా ఉండాలి. యాక్షన్ అంటే ఎవరు ఫెయిల్యూర్ ఉందో వాళ్ళ మీద యాక్షన్, రెమెడీ అంటే ఆ ఎన్నికలు రద్దుపరిచి మళ్ళీ ఫెయిర్గా ఎలక్షన్లు పెట్టడం. సో అది సుమోటోగా చేస్తుంది ఎలక్షన్ కమిషన్, ఎవరైనా ఫైట్ చేయాలా, దానికోసం మాట్లాడాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఇప్పుడు ఈ సిట్ వేసిన ఛార్జ్ షీట్లో వాళ్ళు ప్రూఫ్ చూపించాలి. అది ప్రూవ్ అయితే డెఫినెట్గా విషియేట్ అయిపోయినట్టు కదా ఎలక్షన్ ప్రాసెస్. సార్ మీ అబ్జర్వేషన్ ప్రకారం మొత్తం ఈ మద్యానికి సంబంధించిన అంశంలో బ్యూరోక్రసీ పాత్ర ఏం లేదా?
పాలసీ మేకింగ్లో పాలసీ మార్చారు, పాలసీ మార్చడం ద్వారా డబ్బులు సంపాదించారు, అవినీతికి పాల్పడ్డారు అంటున్నారు. పాలసీ మేకింగ్లో పార్టిసిపేట్ చేసిన అధికారుల పాత్ర ఏంటి, మంత్రి పాత్ర ఏంటి, మంత్రిమండలి పాత్ర ఏంటి? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు పాలసీని చేంజ్ చేసినప్పుడు పాలసీ చేంజ్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు అందులో ఉన్నటువంటి తప్పుల్ని ఈ కొత్తగా తీసుకొచ్చే పాలసీ ఎలా రెక్టిఫై చేయగలుగుతుంది? ఇది దానికంటే ఏ విధంగా మెరుగైనటువంటిది బెటర్ మెథడ్. మళ్ళీ ఇదంతట్లో కూడా ఈ బెటర్ మెథడ్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటి, వెదర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ ప్రొటెక్టెడ్ ఆర్ నాట్, అది ఫైనల్ అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? ఎనీ పాలసీ బై ఎనీ గవర్నమెంట్ పీపుల్ సెంట్రిక్గా అంటే పీపుల్ సెంట్రిక్గా వాళ్ళకి మేలు జరిగే విధంగా ఉండాలి. అలా ఏం మేలు జరిగిందని వాళ్ళు మార్చారు. ఆ మార్చిన క్రమంలో పాత పాలసీని కాదన్నప్పుడు ఏ రకమైనటువంటి నోటేషన్ ఉంది, దాని మీద ఏ రకమైనటువంటి జస్టిఫికేషన్ ఉంది? ఇప్పుడు మీరు ఎలా మార్చారు? ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ ఎవరు? వాళ్ళందరి మీద కేసు లేకుండా అసలు పాలసీ మార్చారు, బ్రాండ్లు ఆపారు. ఓకే, సో మరి బ్రాండ్లు ఆపినప్పుడు మా బ్రాండ్లు వీళ్ళు కొనుక్కోవడం లేదు. సపోజ్ అర్థమయ్యే రీతిలో మాట్లాడాలంటే కింగ్ ఫిషర్ ఉంది, మెక్డోవెల్స్ కూడా ఉంది, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి పాపులర్గా ఉండే, రాయల్ ఛాలెంజ్ సంథింగ్. ఇవి ఆ కంపెనీలు ఏమైనా మా బ్రాండ్ కొనుక్కోవట్లేదు ఈ గవర్నమెంట్ అని చెప్పినాయి ఎక్కడైనా? కంప్లైంట్ కూడా చేయలేదు ఎక్కడ. మరి తీసుకోండి అంటే ఇప్పుడు వ్యాపారస్తుడు నష్టం జరిగితే ఊరుకుంటాడా? ఇప్పుడు సపోజ్ ఏపీ ఈజ్ ఏ బిగ్ మార్కెట్ అనుకోండి, ఇఫ్ హీఈస్ లూజింగ్ హీ విల్ నాట్ కీప్ క్వైట్ కదా. మరి ఎందుకని ఆ రకమైన కంప్లైంట్ కానీ అట్లీస్ట్ వాదన కానీ వాయిస్ కానీ లేదు అనేది ఒక పక్క. ఇక రెండో పక్క ఈ బ్రాండ్స్ని ఆపేసినందువల్ల పబ్లిక్లో అయితే మాత్రం ఒక అప్రోయర్ ఉంది, పబ్లిక్లో చాలా డిస్కషన్ జరిగింది అనేటువంటిది అయితే మనం చూసాం. ఏ విధంగా ఈ రకరకాల తాగాలనుకున్న బ్రాండ్ మా అందుబాటులో రావడం లేదు అనే ప్రభుత్వం ఎలా డిసైడ్ చేస్తుంది అనే ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? విధానాన్ని కాదుగా మార్చాల్సింది, కావాల్సినటువంటి అది వాళ్ళ పబ్లిక్ ఏం కోరుకుంటున్నారో లేదు దేనికి డిమాండ్ ఉందో ఆ డిమాండెడ్ ప్రోడక్ట్ తీసుకొస్తే సరిపోద్ది. కరెక్ట్, పాలసీ మార్చాల్సిన అవసరం లేదు. అదే అప్పుడు పాలసీ చేంజ్ చేసిన దగ్గర నుంచి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా చర్య తీసుకోవాలి కదా. అలా కాకుండా కేవలం ఒక టార్గెటెడ్గా కొంతమంది పర్సన్ తీసుకుని ఏమి ప్రూవ్ చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం అనేటువంటిది వీఆర్ క్వశ్చనింగ్. వై? బికాస్ అక్కడ ఎక్కడా ఒక ప్రూఫ్ కనిపించడం లేదు, ఎక్కడా కూడా చేతులు మారినట్టు కనిపించడం లేదు. కేవలం వీళ్ళు చెప్పే స్టేట్మెంట్స్ వాళ్ళ ఆ బాకా మీడియాలో రాసేటువంటి అంశాలు తప్ప వాట్ ఈస్ ట్రూత్ అనేది మార్కెట్లో పెట్టారన్నారు, స్టాక్ మార్కెట్లో అన్నారు, దుబాయ్ అన్నారు, అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నారు, ఇక్కడ డంపులు అన్నారు. దేన్ని బిలీవ్ చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, పని అవన్నీ నిజం అనుకున్నా, అది ఈ లిక్కర్ కంపెనీ నుంచి వచ్చింది అనే దానికి ప్రూఫ్ ఏది? మేము డబ్బులు ఇచ్చామని ఎవరు చెప్పట్లా, మా దగ్గర డబ్బులు అడిగారు కాబట్టి మేము ఇవ్వలేదు కాబట్టి మా కంపెనీ లిక్కర్ తీసుకోలేదని ఎవరు చెప్పట్లా, ఎవరు కంప్లైంట్ చేయట్లా. అంటే ఇప్పుడు దీనికి కౌంటర్గా కూడా కౌంటర్ వాదన కూడా ఇవ్వచ్చు మనం. ఎట్లా అంటే ఓకే మరి అయితే కుంభకోణం జరగలేదా, డబ్బులే రాలేదా, చేతులు మారలేదా, ఒకవేళ మారినా కూడా మీరు ఆ వైపు మద్దతుగా మాట్లాడుతున్నారా అనే తిరిగి క్వశ్చన్ కూడా వేయొచ్చు, మనమే వేసుకుందాం ఆ ప్రశ్న. నేనేమంటానంటే ఇక్కడ మొదట మనం ఇనిషియల్ డిస్కషన్లో 2 మాటలు మాట్లాడుకున్నాం. ఒకటి గవర్నమెంట్కి ఏం లాస్ వచ్చింది, ప్రజలకు ఏం నష్టం జరిగింది. ఈ 2 అంశాలు ఒకవైపు అయితే, మద్యం అనేటువంటి అంశంలో గత ప్రభుత్వం అబాసు పాలైంది, దాని మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేటువంటి చర్చ జరిగింది. సో జరిగినప్పుడు మీరు వెలికి తీయండి, ఎక్కడ ఎవరు ఏ విధంగా ఇచ్చారు దానికి ప్రూఫ్ చూపించండి, డాక్యుమెంటేషన్ కల్పించండి. అవన్నీ కల్పించకుండా మీరు హ్యూమన్ రిసోర్స్, మ్యాన్ పవర్, పర్సన్ పవర్ అన్నీ కూడా మీరు వేస్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. కుంభకోణం జరిగిందా లేదా అనే దాన్ని మనం ఏమి ఎండోర్స్ చేయటం లేదు. జరుగుంటే వెలుగు తీయాలి చెప్పడం కాదు, అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పడం వేరు. అపోజిషన్లో ఉన్నప్పుడు ఓన్లీ ఒక ఎలిగేషన్ అంటే స్టేట్మెంట్. బట్ వెన్ యూ హ్యావ్ కమ్ ఇన్ టు పవర్
దాన్ని వెలికి తీసి జనాలకు చూపించాలి కదా, అక్కడ ఫెయిల్ అయిపోతుంది కదా గవర్నమెంట్. ఇక్కడ ఒక వాదన వైసీపీ గతంలో చేసింది, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. మద్యానికి ప్రజల్ని దూరం చేయాలంటే వాళ్ళు రెగ్యులర్గా తాగుతున్న బ్రాండ్స్ కాకుండా కొత్త బ్రాండ్స్ని అందుబాటులో పెడితే వాళ్ళు తాగడం మానేస్తారు, లేకపోతే రేట్లు కూడా ఎక్కువ పెంచడం ద్వారా తాగడం మానేస్తారు. ఇజ్ ఇట్ ఏ గుడ్ లాజిక్ సార్? అది యాక్చువల్గా గత ప్రభుత్వంలో ద వెరీ చీఫ్ మినిస్టర్ సంస్థలు కూడా ఇటువంటి మెథడ్నే ఫాలో అవ్వమని చెప్పాయి అంటారు. అదే వెరీ చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ అటర్డ్ దీస్ స్టేట్మెంట్స్ సెవరల్ టైమ్స్. నేను కూడా విన్నాను, ఆయన మాట్లాడుతుంది స్వయంగా విన్నాను. అంటే షాక్ కొట్టే రేట్లు పెట్టాము సో దట్ వాళ్ళు కొనకుండా ఉంటారని. ఇక్కడ 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 బట్ అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే షాక్ కొట్టే రేట్లే పెట్టారు, రెగ్యులర్గా తాగే బ్రాండ్లు తీసేశారు. కానీ ఇన్కమ్, రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరిగింది. షాపులు తగ్గించారు, ఇన్కమ్ పెరిగింది. షాక్ కొట్టినా సరే కొన్నారు. ఏది అందుబాటులో ఉంటే అది తాగారు. అయితే ఇక్కడ ఇంకొక వాదన కూడా ఉంది. యాక్చువల్గా ఆ క్వాలిటీ లేదు అప్పుడు అమ్మినటువంటి ఆ లిక్కర్లో, అది హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది, చాలామంది సఫర్ అయ్యారు అనేటువంటిది కూడా పబ్లిక్లో నేను వినడం జరిగింది. దాదాపు 30 లక్షల మంది కిడ్నీలు, లివర్లు ఎఫెక్ట్ అయ్యాయని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. 30,000 మంది మరణించారు లిక్కర్ కారణంగా అంటూ. అంటే లెక్కలతో చెప్పాలి, అది జనరల్గా మనం అలా స్టేట్మెంట్ ఇవ్వలేము. వాళ్ళు ఇస్తున్నారు. కాకపోతే పబ్లిక్లో మాత్రం ఈ చర్చ అయితే జరిగింది. ఇది ఇప్పుడు ఏవైతే బేసిక్ పారామీటర్స్ ఉన్నాయో వాటిని ఫాలో కాకుండా హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసే విధంగా కనుక వాళ్ళు తప్పు జరిగి ఉంటే దాన్ని నిర్ధారణ చేసి బయటికి తీయాలి. ఒకటే రెగ్యులర్గా అది చాలా తప్పు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు రెగ్యులర్గా ఈ క్వాలిటీ చెకప్ చేస్తూ ఉంటాయి కదా, అది చేస్తాయి. నేనేమంటున్నా అది చాలా తప్పు. అది నిజమైతే మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బికాజ్ పీపుల్స్ హెల్త్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇంపార్టెంట్, ప్రైమ్ ప్రయారిటీ. ఆ తప్పు జరిగితే మాత్రం దాన్ని ఒప్పుకోకూడదు, ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా చూడాలి. అంటే ఏదో పాపులర్ బ్రాండ్స్ అయినంత మాత్రాన అవి క్వాలిటీ ఉంటాయని మనం కూడా చెప్పలేం కదా, అన్లెస్ ఇట్ ఈస్ ప్రాపర్లీ చెక్డ్. సో ఓవరాల్గా మనం చూసినప్పుడు ఏంటి దీనికి లాజికల్ ఎండ్ ఏముండబోతోంది అనుకున్నారు మీరు? ఫస్ట్ నేను మొదటి నుంచి 2 పాయింట్స్ చెప్తున్నాను. ఒకటి పీపుల్స్ హెల్త్, 2 గవర్నమెంట్స్ రెవెన్యూ. ఈ రెండింటిని కూడా మనం సమతుల్యతతో తీసుకెళ్ళాలి. ఇప్పుడు మద్యం తాగడాన్ని నిషేధించేసి ఆపేయాలని అంటే అదేం సాధ్యం కావడం లేదు. చాలా చోట్ల ప్రయోగాలు చేశారు, అవి సక్సెస్ కాలేదు. సో ప్రజల్లో అవేర్నెస్ రావాలి, ఇది మంచిది కాదు, మనం దీనికి దూరంగా ఉండాలి అనే అవేర్నెస్ పీపుల్లో వచ్చేంత వరకు మనం బలవంతంగా చేసినా దాని మీద సక్సీడ్ కాలేకపోతున్నాం. అందువల్ల మనం డెఫినెట్గా క్వాలిటీ హెల్త్ హజార్డ్స్ క్రియేట్ కాకుండా అయితే మెయింటైన్ చేయాలి. సో చేస్తూ గవర్నమెంట్ రెవెన్యూ, పీపుల్స్ హెల్త్ అనేదాన్ని మనం బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా జరుగుతుంది అంటే ఒక క్యాంపెయిన్ జరుగుతుంది, పాసిబిలిటీ ఉందా సార్? మీ అజంప్షన్ పొలిటికల్ పార్టీగా మీరేమనుకుంటున్నారు? అది అంత అంటే ఈ పర్టికులర్ పాయింట్ మీద అయితే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ. వై? బికాస్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్, అండ్ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ సేయింగ్ దట్ దీస్ పాపులర్ బ్రాండ్స్ అండ్ దే హ్యావ్ కమ్ అప్ విత్ ఎ రిప్రజెంటేషన్. మాకు గవర్నమెంట్ కోఆపరేట్ చేయలేదు, మాకు తీసుకోలేదు అనే దానికి లేదు. దిస్ మచ్ వీ హ్యావ్ పెయిడ్, దిస్ మచ్ హ్యావ్ బీన్ డిమాండెడ్ అని చెప్పడానికి ఎవిడెన్స్ లేదు. ఒకవేళ మధ్యలో ఎవరైతే వీళ్ళు లిస్ట్ అవుట్ చేసిన వాళ్ళందరూ ఒకవేళ వాళ్ళు అన్నట్టు తీసుకుని ఉంటే వాళ్ళు తీసుకుని పర్టికులర్గా నేను సీఎంకి ఇచ్చాను, చారు వేశాను అని చెప్పడానికి కూడా ఆధారాలు ఏమీ ఉండవు. సో డాక్యుమెంటరీ ప్రూఫ్ లేకుండా ఇప్పుడు వచ్చిన ఈ కొత్త సెక్షన్స్ పేర్లు వచ్చినాయి కదా, బిఎన్ఎస్ రకరకాలు వచ్చినాయి కదా, మరి వాటి ప్రకారంగా అయితే వితౌట్ డాక్యుమెంటరీ ప్రూఫ్ అరెస్ట్ చేసే అవకాశం లేదు సార్. ఇప్పుడు ఓ డిస్లరీ జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చింది. ఓ డిస్లరీ మా బ్రాండ్ అమ్ము అని ఒక 10,000 రూపాయలు లంచం ఇచ్చారనుకుందాం. ఆ లంచం ఆ డిస్లరీ వైట్ మనీలో ఇవ్వదు కదా, బ్లాక్లో ఇస్తుంది కదా. వాళ్ళు ఎవరైనా వచ్చి మేము జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చామని చెప్తారా? చెప్తే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో కూడా చెప్పాలి కదా. పాసిబిలిటీ ఉంటుందా అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా అని? అంటే కొంత సర్వీస్ ఛార్జెస్ అని అవన్నీ ఇవన్నీ వాళ్ళు రూటింగ్ చేస్తారు. ఇప్పుడు సిఎస్ఆర్ లాగా అంటే వాళ్ళ అకౌంట్స్లో డిఫరెంట్ హెడ్స్ కింద చూపించుకుని చేసేది కూడా ఉంటుంది. బట్ ఏదేమైనా మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పేపర్ డాక్యుమెంటేషన్ ఉండాల్సిందే. ఓరల్ స్టేట్మెంట్తో మనం కంక్లూజన్కి రాలేము. ప్లస్ గత గవర్నమెంట్ సమయంలో మనం విన్నది ఏంటంటే
చాలా వరకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి. యూపీఐ లేకుండా జరిగాయి. అదే కదా మేజర్, చాలా మంది బిలీవ్ చేయడానికి కారణం ఏంటంటే యూపీఐ లేకుండా చేశారు. ఇంకా దాన్ని ఎవరో ఏం చేయలేరు కదా. ఆన్ పేపర్ కనపడదు ఇక్కడ. అదే ఎన్ని సీసాలు అమ్మారో అన్ని సీసాల డబ్బు గవర్నమెంట్కి వచ్చిందా లేదా, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అంటే ఇప్పుడు మీరు సప్లైలో కూడా పేపర్ మీద లేకపోతే ఇంకా యూ కాంట్ అసెస్. రైట్ సార్, చూద్దాం. మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించిన స్పెక్యులేషన్ ఉంది, ఏం జరుగుతుందో చూద్దాం. దాంతోపాటు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లా అండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి మహిళలపైన దాడులు, దళితులపైన దాడులకు సంబంధించిన చాలా ఇన్సిడెంట్స్ని వరుసగా చూస్తూ ఉన్నాం. సో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చి మోసం చేస్తారు లాంటి, లేకపోతే హామీలు అమలు చేయలేదు లాంటి ఇంప్రెషన్ మాలాంటి వాళ్ళని అలిగేషన్ చేయడం కాకపోయినా 14 years ఆయన సీఎంగా ఉన్నప్పుడు కొన్ని హామీలు అమలు చేయలేకపోవడం అనేది చూసాం. మొన్నటి ఎలక్షన్లో వాటన్నిటికీ నాది గ్యారంటీ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దళితులపైన దాడులైనా, హామీలు అమలైనా ఏదైనా నేను గ్యారంటీ ఇస్తున్నాను అని చెప్పారు. సో ఇప్పుడు 7 గుర్రాలపల్లి అని బహుశా మీకు ఇన్సిడెంట్ తెలిసిందో లేదో, అనంతపురం జిల్లాలో ఒక అమ్మాయి పైన 14 మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అత్యాచారం చేశారు. అమ్మాయి ప్రెగ్నెంట్, అమ్మాయి ఓ బేబీకి జన్మనిచ్చింది. ఒక్కరు కూడా ప్రభుత్వం వైపు నుంచి అక్కడికి వెళ్ళి సాంత్వన ఇవ్వడమో, లేకపోతే మేము ధైర్యం, మేము ఆదుకుంటాం మిమ్మల్ని చెప్పే ప్రయత్నం కూడా చేయకపోతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు అనుకున్నారు కనీసం? అదే మీలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తా అంటే కూడా పోలీసు అలో చేయట్లేదు అక్కడికి వెళ్ళి. అదే అంటే ఇప్పుడు ఈ విషయంలో ఒకవైపు బాధ, ఇంకోవైపు ఆవేదన రెండు అంటే కోపం వస్తూ ఉన్నాయి. నేను పాదయాత్ర చేశాను, మీకు ఐడియా ఉంది కదా. సో తడ నుంచి వస్తున్న సమయంలో తిట్టు దగ్గర నుంచి రామాయపట్నం వెళ్తాం. అక్కడ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత ఒక యానాది కాలనీ ఉంది, చాలా ఇంచుమించు 600 ఇళ్ళు ఉంది, పెద్ద కాలనీ. అక్కడికి వెళ్తే జనరల్గా మాట్లాడుతున్నాం చాలా విషయాలు, ఇల్లు లేవు అవి లేవు అని చాలా విషయాలు చెప్తున్నారు. సడన్గా ఒక ఆమె లేడీ, రమణమ్మ ఆమె పేరు, అంటే మీరు అంటే నాకు గుర్తొచ్చింది. ఆమె లేచి, సార్ మేము మనుషులు అనుకుంటున్నారా, అడవిలో పశువులు అనుకుంటున్నారా? మమ్మల్ని మనుషుల్లాగా చూస్తుందా ఈ ప్రభుత్వం? ఇలాంటి మనుషులు ఉన్నారన్న విషయం ఈ ప్రభుత్వాలకు గుర్తుంటుందా? మేము కూడా సమాజంలో మీలాగా పుట్టి పెరిగిన మనుషులు అనే భావన మీకుందా అని సడన్గా అడిగింది ఆవిడ. అంత ఆవేదన ఎందుకు వచ్చింది? పైగా ఇప్పుడు యానాది కమ్యూనిటీ వాళ్ళకి చదువు సంజలే ఉండవు, ఊరు బయట ఉంటారు, పొలాల్లో చెరువుల దగ్గర కాపులా ఉంటారు, వీళ్ళకి ఏం సంస్కృతి తెలియదేమో అన్న భావన ఉంటుంది కదా. ఆమె మాట్లాడిన భాష, ఆమె నిలదీసిన విధానం, అంటే ఎంత లోతుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తూ ఉన్నది సమాజం అన్నదానికి ఒక ఎగ్జాంపుల్. అయితే నేను అదే ప్రశ్న ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీకేమైనా మనుషులంటే విలువ ఉందా? అంటే మనుషులంటే మీ జాతికి చెందిన వాళ్ళు, మీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, లేకపోతే మీలాగా డబ్బు హోదా కలిగిన వాళ్ళే మనుషులా? పేదవాళ్ళు మనుషులు కాదా? పేదరికంలో పుట్టిన వాళ్ళు మనుషులు కాదా? ఒక బిడ్డ కనీసం, అంటే ఆమెకు సరే తల్లి ఏమో మెంటలీ డిస్టర్బ్డ్, తండ్రి ఏమో చనిపోయాడు. అట్లాంటి గర్ల్ ఈ విధంగా సబ్జెక్టెడ్ టు అంటే అది మన మాటలో చెప్పలేనంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళితే అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం? అంటే కళ్ళ ముందు ఇంత దారుణం జరిగింది, ప్రజలంతా చూశారు, దాని గురించి సోషల్ మీడియాలో వచ్చింది, కనీసం చేస్తున్నాము అనిపించుకోవడానికి కూడా మీరు చేయరా? అంటే ఆ మాత్రం శ్రద్ధ కానీ ఇంగిత జ్ఞానం కానీ లేదా ఈ ప్రభుత్వానికి? అంటే పేదవాళ్ళు మనుషుల్లా కనిపించడం లేదా? డౌన్ ట్రాడన్ పీపుల్ మీకు మనుషుల్లా కనిపించడం లేదా? ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ గర్ల్ని చంపేశారు అదే జిల్లాలో, అనంతపురం జిల్లాలో. ఇప్పుడు సాయి జిల్లా అయినా అనంతపురం, పాత అనంతపురం జిల్లా. సో అక్కడే జరిగినాయి. ఇప్పుడు కర్నూలులో ఆ ప్రీతి అనేటువంటి ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ అమ్మాయిని చంపేశారు. ఇలా అనేకమైన జరిగినప్పుడు మీరు రకరకాల హావభావాలతోటి, రకరకాల సినిమాలు చెప్పే డైలాగులు పబ్లిక్లు చెప్పేసి ఆకట్టుకుని, వీళ్ళ ఇమోషన్స్తో ఆడుకుని వాళ్ళు ఓట్లు వేయించుకుని ఈరోజు అధికారంలోకి వచ్చారు. కనీస ధర్మంగా మీరు రెసిప్రొకేట్ చేయరా? తిరిగి ఏమి చేయరా? అరే ఆ బిడ్డకి ఏమిటి, ఆమెకి ఏం భవిష్యత్తునిచ్చారు, పుట్టినటువంటి బిడ్డని ఏం చేస్తారు, ఈమె కెరియర్ ఏంటి, ఈమెకి ఏ రకమైనటువంటి అంటే ఇప్పుడు విశాఖపట్నంలో గ్యాస్ లీకేజ్ చనిపోతే అప్పుడున్న సీఎం వెళ్ళి కుటుంబానికి ₹1 ఇస్తున్నానని చెప్పాడు. సో అది యాక్సిడెంట్, ఎవడో ప్రైవేట్ వాడు చేశాడు. ఇది నీ పార్టీ వాళ్ళు, నీ అనుచరులు, నీతో తిరిగిన వాళ్ళు ఈరోజు అఘాయిత్యం చేశారు. మరి అంటే అక్కడున్న ప్రాణానికి ఉన్న విలువ ఇక్కడున్న ప్రాణానికి లేదా? అసలు ఆ పాపకి ఒక కెరియర్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా, ఒక లైఫ్ సెటిల్మెంట్ చేయాలి కదా. ఇట్స్ అన్ అట్రాసిటీ.
అట్రాసిటీ యాక్ట్ కూడా చెప్తుంది వాళ్ళకి జాబ్ ఇవ్వాలని, ల్యాండ్ ఇవ్వాలని, వాళ్ళకి వాళ్ళు జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని. జీవితాన్ని నిలబెట్టాలి. మరి అది ఎందుకు చేయలేదు ప్రభుత్వం? ఎందుకు నిద్రపోతుంది? మీరు ఈవెంట్స్ చేసుకోవటము, సెమినార్లు చేసుకోవటం, క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడటం ఏ విధంగా ఈ ఏడుగురాలపల్లిలో ఉన్నటువంటి ఆ పాపకు జీవితాన్ని ఇస్తుంది? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? మీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ద వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్ అండ్ యానిమల్ వెల్ఫేర్ అని ఏదైతే చెప్పిందో, ప్రకృతి అలాగే మనుషుల గురించి చెప్పింది, అదెందుకు మీరు చేయడం లేదు? అది మానేసి మీరు సింగపూర్ టూర్లు లేకపోతే వీరమల్లి సినిమాలు తీసుకుంటా ఉంటే ఎలా కుదురుతుంది? అది మీకు బాధ్యత ఇచ్చింది. ఇప్పుడు నువ్వు సినిమాలు తీసుకునేవాడివి, మంత్రి పదవి ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు సినిమాలే చేసుకోరదు, ఎవరు కాదన్నారు? నీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్, నీ ప్రొఫెషన్, నీ ఆక్యుపేషన్ నువ్వు చూజ్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ చూజ్ అన్ ఆక్యుపేషన్, ఫైన్. బట్ వెన్ యూ హ్యావ్ బికమ్ ఎ మినిస్టర్, యూ హ్యావ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. నీ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ మానేసి గాలికి తిరగటం ఏంటి? అదేమనంటే నా పేరు పావనం, నేను గాలికి తిరుగుతానంటే, నువ్వు గాలికి తిరిగేప్పుడు గాలి పనులే చేసుకో. మంత్రి పదవి ఎవడు తీసుకోమన్నాడు? మంత్రి పదవి తీసుకున్న తర్వాత మంత్రిగా 24 గంటలు పనిచేయాలి కదా. దట్స్ వాట్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్. అది మానేసేసి నేను పవనం గాలికి తిరుగుతానంటే గాలికి తిరుగు. బట్ మరి జనం చేసుకున్న పాపం ఏంటి? నీకు ఓట్లు వేయటం ఈ రాష్ట్ర ప్రజలు చేసిన పాపమా? అందుకోసమే వాళ్ళకి జరిగే ఏ నష్టాన్ని నువ్వు పట్టించుకోవా? ఎక్కడ నష్టం జరిగినా కూడా అన్ని ప్రగల్భాలు పలికి ఉత్తర కుమార్ లాగా నువ్వు ఏ పనికి వెళ్ళడం లేదు, ఎక్కడ ఆదుకోవటం లేదు, ఏ బిడ్డను ఆదుకోవటం లేదు, ఏ మహిళను ఆదుకోవటం లేదు. అలాంటప్పుడు అన్ని ప్రగల్భాలు ఎవడ బలకమన్నాడు? అంటే మోసానికి కూడా హైటా? అంటే హిమాలయన్ అంత చీటింగా ఇది? హిమాలయాలు ఎంత ఎత్తున్నాయో అంత ఎత్తున చీట్ చేస్తారా మీరు? మాటలు చెప్పి, డైలాగులు చెప్పి, ఓట్లు వేయించుకుని. ఒక్క మహిళ, ఒక్క అఘాయిత్యానికి గురైన ఒక్క మహిళ కుటుంబాన్ని పరామర్శించలా, కనీసం ఫోన్ కాల్ చేసి పరామర్శించలా. పవన్ కళ్యాణ్ నేను కదా గ్యారంటీ అని చెప్పారు ఆయన. అదే దట్స్ వాట్. అంటే అంత ఆవేదన, బాధ ఎందుకు వస్తుందంటే, అరే మీరు వెళ్ళి ఆ పాపకు చేయి అందించి ఆపన్న హస్తాన్ని ఇచ్చి, నీ జీవితాన్ని మేము చక్కబెడతాము, నీ జీవితానికి భరోసా కల్పిస్తాము, నీ చదువు పూర్తయినాక నీకు ఇది ఇస్తున్నాము, ఒక సెక్యూర్ లైఫ్ ఇస్తున్నాము, నువ్వు ఎంత అన్యాయానికి సమాజంలో గురయ్యావు, నిరాదరణకు గురయ్యావు. క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి. ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ మీ ప్రభుత్వంలో జరిగింది. యా, అంతే కదా. అసలు అలాంటి మారల్స్ ఎథిక్స్ ఎక్కడున్నాయి? అలాంటి మారల్స్ ఎథిక్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆ రోజు టీటీడీ బోర్డు వాళ్ళని క్షమాపణ చెప్పండి అని చెప్పేసి దగ్గర ప్రగల్భాలు బలికి స్పీచ్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పించారు. నిన్న మంత్రిమండలి కమిషన్ వాళ్ళకి సంబంధం లేదని చెప్పింది. అది ఎలా కుదురుతుందండి? చెప్పారు కదండి. ఇప్పుడు తొక్కిసలాట్లో చనిపోయారు, అంతవరకు ఉన్న విధానం ఏమిటి? ఎవరికైతే వైకుంఠ దర్శనం, ఏకాదశికి సంబంధించిన దర్శనం టికెట్లు ఉంటాయో వాళ్ళు పైకి వెళ్తారు. పైకి వెళ్ళిన తర్వాత ద్వార దర్శనం చూపిస్తారు. ఇప్పుడున్న బోర్డు డెసిషన్ మార్చి ముందు అందరూ కిందే ఉండాలి, ఎవరికైతే మేము పర్మిషన్ ఇస్తాం వాళ్ళు మాత్రమే పైకి రావాలి, అందరూ పైకి వచ్చేయడం కాదని. టికెట్ లేకపోయినా పైకి వెళ్ళేవాళ్ళు సార్, పైన టికెట్ తీసుకుని ఉండాలి. టికెట్ ఉంటే మాత్రమే పైకి వెళ్ళాలి. అదే ఎగ్జాక్ట్లీ నేను చెప్పడంలో చిన్న తేడా. అంటే ఎవరైనా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే మేము అలౌ చేస్తాం, మిగిలిన వాళ్ళందరూ కిందే ఉండండి అని చెప్పి డెసిషన్ మార్చారు. సో పాలసీ నిర్ణయం తీసుకున్న వాడి దగ్గర నుంచి ఉంటుంది కదా. పైన ఉన్నటువంటి వాళ్ళందరూనేమో క్లీను, కింద రమణారెడ్డి, గౌతమి రెడ్డి అంటే అందులో కూడా కమ్యూనిటీ డిస్క్రిమినేషన్ క్లియర్ కనిపిస్తుంది. అంటే ఒక ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా కుల ప్రాతిపదిక మీద వాళ్ళని బాధ్యులు చేస్తారా? దేవుడికి సంబంధించిన ఇష్యూలో గౌతమి, రమణారెడ్డి అన్న వాళ్ళు రెడ్డిస్ కాబట్టి వాళ్ళ మీద తోసేశారు, మిగిలిన వాళ్ళు వేరే కమ్యూనిటీ కాబట్టి వాళ్ళని పక్క పెట్టేశారు. అసలు టీటీడీ బోర్డు చైర్మన్ మీద ఎందుకు చర్యలు లేవు? ఆ బోర్డు సభ్యుల మీద ఎందుకు చర్యలు లేవు? ఆ విధాన నిర్ణయం తీసుకున్నందుకు ఆ బోర్డుని ఎందుకు సాక్ చేయలేదు? ఆ బోర్డు సభ్యులందరినీ రిజైన్ చేసి పొమ్మని చెప్పాలి కదా. ఈ బోర్డుని ఇదే డిప్యూటీ సీఎం ఆ బోర్డు తప్పు అని చెప్పారు. ఆయన బోర్డు క్షమాపణ చెప్పాలని కోరారు, ఆయన క్షమాపణ చెప్పించాడు. బట్ వీళ్ళు మాత్రం రిలాక్సేషన్ ఇచ్చారు. సో అంటే ఊరికే నేమ్ సేక్ ఒక కమిషన్ వేయడం, ఆ కమిషన్ వీళ్ళు చెప్పిన ప్రకారంగా రిపోర్ట్లు ఇవ్వడం, వీళ్ళు చెప్పిన వాళ్ళని మాత్రమే బాధ్యులను చేయడం. డౌన్ ది లైన్ అందరిది బాధ్యతే కదా. నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది అది. ప్రభుత్వం ఆ డెసిషన్ తీసుకోకపోతే అందరూ పైకి వెళ్ళిపోయారు. అసలు అక్కడ జమ అయ్యే పరిస్థితే లేదు, జనాలు కూడిక అయ్యే పరిస్థితే లేదు. ఆ కూడికే లేనప్పుడు ఇంకా తీసివేత ఏముంటుంది? అంతే కదా. అక్కడ అంత రష్ ఉండేదే కాదు కదా.
పైనుంచి బయట వాళ్ళు గేట్లు తెరవాల్సిన అవసరమే వచ్చేది కాదు. గేట్లు తెరిచినప్పుడు పరుగెత్తుకుని వెళ్ళి తొక్కించలాట జరిగే పరిస్థితి వచ్చేది కాదు. సో దట్స్ వాట్. అంటే ఇదంతా ఏంటంటే యూ నేమ్ ఏ పర్సన్, ఐ విల్ టెల్ యూ ద లా. అది అంటే అవతల వ్యక్తిని బట్టి చట్టం ఏంటో చెప్తా, చట్టం ఏం చర్య తీసుకుంటుందో చెప్తా. అంతేగాని చట్టం అందరికి సమానం కాదు. బేస్డ్ ఆన్ ద పర్సన్, బేస్డ్ ఆన్ ద కాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ అనేది ఈ ప్రభుత్వం క్లియర్గా చూపిస్తుంది. ఎదుటి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళ కమ్యూనిటీని బట్టి వాడు ఏం తప్పు చేశాడో చెప్తాం, వాళ్ళకి ఏ చట్టం అప్లై అవుద్దో చెప్తాం. అంతేగాని రూల్ ఆఫ్ లా ఈజ్ నాట్ యూనివర్సల్. చట్టం అనేది యూనివర్సల్ కాదు వీళ్ళ దృష్టిలో. అలా ప్రభుత్వం, ఈ రోజున్న ప్రభుత్వం పనిచేస్తుంది. లడ్డు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు హడావుట్ చూసాం. బట్ ఈ మహిళలు, ఈ దాడులు ఈ విషయంలో ఎందుకు లేదు అనే దానికి ఆన్సర్ కనిపించట్లేదు. లడ్డు విషయంలో చూసాం కదా. ఇప్పుడు ఒకసారి ఆ క్లిప్పింగ్ చూస్తే మనం ఐఎమ్ అపాలజెటిక్ సనాతన హిందూ అని ఆ బల్లని చరిచిన విధానంలో అతను చూపించిన ఇమోషను, యాక్షను, అంటే ఈ బీయింగ్ అన్ యాక్టర్ చక్కని యాక్షన్ చేశారు. ఓకే, యాక్షన్, ఆయన యాక్షన్ అయితే మనం అభినందిస్తాం ఇవాళ అనేది ఎప్పుడైనా కూడా. ఎనీబడి హూ యాక్ట్స్ వెల్ విల్ అప్రిషియేట్. కానీ ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం లేదు అనేది చూడాలి కదా. ఇప్పుడు రియల్గా సఫర్ అయిన దగ్గర కదా నీ ఇమోషన్, యాక్షన్ అంతా చూపించాల్సింది. అది మానేసి సినిమా యాక్షన్ చేస్తే ఎట్లా? నేను చెప్తున్న యాక్షన్ ఏంటంటే ధర్మాన్ని నిర్వర్తించమంటాం. ధర్మం అనేది యాక్షన్, నాట్ ఫిల్మ్ యాక్టింగ్ కాదు, ధర్మం. సో నీకు ఒక ధర్మం ఉంది, నువ్వు ఆ ధర్మాన్ని పాటించు, పేదలను ఆదుకో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్, రిలీజన్, సెక్స్, ఎవరితో కూడా సంబంధం లేకుండా మనిషిని మనిషిగా చూడు. మన అందరూ ఓట్లు వేశారు. ఓట్లు అని ఎవరేసారు ఎవరేయలేదని ఎన్నికల సమయం. ఒకసారి ఎన్నిక అయిపోయి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 5 కోట్ల మంది నీ ప్రజలే, అంతే కదా, అందరికీ నువ్వు బాస్. సో 5 కోట్ల మందిలో ఎవరికి ఏ రకమైనటువంటి సమస్య క్రియేట్ అయినా, అది గవర్నమెంట్ క్రియేట్ చేసిన సమస్య అయినా, పబ్లిక్ మధ్యలో వచ్చిందైనా, దేన్నైనా పరిష్కరించాల్సిన బాధ్యత నీకుంది. అది నీకు రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత. అది మానేసి ఈ అరుపులు కేకలు మాత్రమే ఏమైనా బోవు పెడతాయా, తిండి పెడతాయా, లేకపోతే వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టి ఉన్న సమాజాన్ని నిలువుగా చీలిస్తే ఎంతకాలం నీ పబ్బం గడుపుకుంటావు? ఎంతకాలం ఇలాంటి వైషమ్యాలు రెచ్చగొట్టి ఒకసారి ఓట్లు వేయించుకుంటావు, 2 సార్లు ఓట్లు వేయించు, తర్వాత జనం తెలుసుకుంటారు కదా యు ఆర్ చీటింగ్ అని. సో దట్స్ హౌ. అంటే ఇప్పుడు రిలీజియస్గా విడదీయటం, కమ్యూనల్గా విడదీయటం, ఇదేం రకం? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా చేయలేదు అట్లా. అంటే ఈ దేశాన్ని పాలించి దోచుకుని వెళ్ళిపోదాం అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు కూడా ఇలా వర్గ వైషమ్యాలు సృష్టించి విద్వేషాలు రగిల్చి పబ్బం గడుపుకుందామని ప్రయత్నం చేయలేదు. మీరు చేస్తున్నారు. వాడు చేసినా తప్పలేదు, మనం చేస్తే దుర్మార్గం కదా. అదే వాడే చేయలేదు, అలాంటి పరాయివాడే చేయలేదు, మీరేంటి ఇలా చేస్తున్నారు? కనీసం అంటే మినిమంగా ఒక ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ లేవా? అంటే మీ అవసరం కోసం దేన్నైనా ఎలాగైనా వాడేసుకుంటారా? ఆ రోజు సుగాల ప్రీతి అని ఊగి 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 మాట్లాడి ఈరోజు అంతకంటే దారుణమైన అన్యాయం జరిగితే కనీసం మనిషిగా కూడా మీకు స్పందన లేదా? మీకు హృదయం లేదా? ఆ బిడ్డను చూస్తూ ఉంటే మీకు బాధ అనిపించడం లేదా? అధికారంలో ఉండి, అవకాశం ఉండి, చేయగలిగి ఎందుకు ఎవరు ఆపుతున్నారు నిన్ను? ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు? ఇది ప్రభుత్వాన్ని నేరుగా మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. సరే, ఇంతకుముందు మీరు చెప్పారు ఒక పాయింట్, ఆయన మంత్రిగా ఉండి సినిమాలు ఎలా చేసుకుంటారు అని. చేసుకోకూడదు, రూల్ ఉందా? ఆయన జీతం తీసుకుంటారు కాబట్టి ఆయన కూడా 24 రోజులు, మేము నెలలో 4 ఆదివారాలు మినహా పనిచేయాలి, 26 రోజులు. ఆయన కూడా అట్లే పనిచేయాల్సిందేనా? వెళ్ళడానికి లేదా? యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా, కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ 3 అంగాలు ఉన్నాయి. ఎవరికి సంబంధించిన బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. అయితే ఎగ్జిక్యూటివ్గా మారడానికి ప్రీ క్వాలిఫికేషన్ లెజిస్లేచర్. అంటే లెజిస్లేచర్ అంటే ఈ షుడ్ బి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆర్ ఎంపీ, లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ కూడా మనం లెజిస్లేచర్ అంటాం. సో అందులో ముందు సభ్యుడైతే అప్పుడు హీ కెన్ బికమ్ అన్ ఎగ్జిక్యూటివ్. దట్ మీన్స్ వాట్? మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఒక బాధ్యత కలిగినటువంటి, అంటే ద ఓత్ యూ టేక్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఈజ్ డిఫరెంట్, ద ఓత్ యూ పర్ఫార్మ్ అడ్మినిస్టర్ యాజ్ ఎ మినిస్టర్ ఈజ్ డిఫరెంట్. సో దట్ ఆ ఓత్లోనే తేడా ఉంది. నువ్వు చేసినటువంటి ఓత్, దాన్ని వాగ్దానం, తెలుగు వాగ్దానం ఏదైతే ఉందో అదేమిటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? ప్రమాణ స్వీకారం. సో
నువ్వు చేసిన ప్రమాణం ఏంటి, చేస్తున్న పని ఏంటి, అంతఃకరణ శుద్ధి లేదా నీకు, నీకేం ఆత్మావలోకనం చేసుకోరా, ఇంట్రాస్పెక్షన్ చేసుకోరా. ఇప్పుడు మనకు బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి కదా, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒకవైపు అది తప్పు కదా చేయొద్దు అని మన బ్రెయినే మనకు చెప్తూ ఉంటుంది. రెండో పక్క మనం ఏం చెప్తాము, ఇది చిన్న విషయం ఏం కాదులే అని మనమే ఆన్సర్ చెప్పుకుంటాం. చేయాలనుకుంటే అవునను కరెక్టే చేయకూడదు అమ్మ ఇది వద్దులే అని మనమే నిర్ణయం తీసుకుంటాం. అలా ప్రతి అంశం మీద మనిషికి ఆ విజ్ఞత ఇచ్చింది మన బ్రెయిన్. మరి నువ్వు పదవి తీసుకున్నాక నీ విజ్ఞత ఏమైపోయింది? ఇప్పుడు ఇదంటే నీకు వ్యక్తిగతంగా నీ బ్రెయిన్ చెప్పట్లేదు అనుకుందాం, లేదా నీ బ్రెయిన్ చెప్పినా నువ్వు పట్టించుకోవట్లేదు, నేను ఏ తప్పైనా చేస్తాను అని నిర్ణయించుకుని వచ్చావు అనుకుందాం. బట్ రూల్స్ చెప్తున్నాయిగా, కాన్స్టిట్యూషన్ చెప్తుందిగా, చట్టం ప్రకారం రూల్ ప్రకారం పోవాలని బ్లాక్ అండ్ వైట్లో ఉందిగా. దాన్ని కూడా అతిక్రమించి మీరు ఎలా పనిచేస్తారు? చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారంట ఆయనకి. ఏదో ట్వీట్లో ఆయన ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి? పర్మిషన్ ఇవ్వడానికి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు మీరు నాకు పర్మిట్ చేయలేరు, నేను మీకు పర్మిట్ చేయలేను. అంటే ఆయన సీఎం కదా, పర్మిషన్ ఎందుకు ఇవ్వకూడదు అని అంటే దానికి ఒక పద్ధతి ఉంది. వెళ్ళండి మీరు హ్యాపీగా అని బై చెప్పడానికి ఆయనకి ఏం అధికారం లేదు. ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి కూడా ఫాలో అవ్వాలా. సినిమా షూటింగ్ ఇంకా ఆయన సినిమా పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారంట. హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా చేస్తాను ఇప్పుడు ఇమీడియట్గా చూడాలి ఏం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు మాకు సమయం కేటాయించడానికి. ఇది విజయ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తున్నామండి. హ్యాపీ